సరే ఇలా పెట్టుకోండి వీడియో. నమస్తే, అందరికీ తెలిసిందే ఈ నెల 11వ తారీఖు అంటే 2 రోజుల తర్వాత ఏపీ బార్ కౌన్సిల్ ఎన్నికలు జరగబోతుంది. 5 సంవత్సరాలకు ఒకసారి వస్తుంది. నా పేరు చంద్రశేఖర్ వజ్రాల. నేను తిరుపతి బార్ అసోసియేషన్, నా సీరియల్ నెంబర్ 21. నేను కూడా ఇదే ప్రథమం బార్ కౌన్సిల్కి పోటీ పడటం. మిత్రులారా, నేను ప్రస్తుతం ఈ కోవలోనే కుప్పం అడ్వకేట్స్ అసోసియేషన్కి వచ్చినాను. ఇక్కడ చాలామందిని కలవటం జరిగింది. వస్తూనే నా సాదరంగా ఆహ్వానించినారు. మరొక విషయం, నేను అజెండాతో వచ్చినాను. ఈ అజెండాలో చాలా ముఖ్యమైన పాయింట్ ఉంది, ప్రతి న్యాయవాదికి పనికొచ్చే పాయింట్ ఉంది. దాంట్లో మొట్టమొదటి, ప్రతి న్యాయవాదికి నేను మెంబర్ అయిన తర్వాత ఇంటి స్థలాలని నేను సాధించి తీరుతాను. ప్రతి ఒక్కరికి కాలనీలు ఉన్నాయి, కానీ మనకు మాత్రం లేదు. దాని మీద నా దృష్టి. తర్వాత వెల్ఫేర్ స్టాంపు దేశంలో ఎక్కడో లేని విధంగా 250 రూపాయలు ఉంది. 250 రూపాయలు నేను మెంబర్ అయిన తర్వాత ఖచ్చితంగా తగ్గించి తీరుతాను. నెక్స్ట్, ప్రతి బార్ అసోసియేషన్లోనూ వసతులు తక్కువగా ఉంది. దాని మీద నేను దృష్టి పెడతాను. మరొకటి, అడ్వకేట్స్ ప్రొటెక్షన్ యాక్ట్ అనేది ముఖ్యం. 3 రోజుల క్రితము హరిత అనే ఒక యంగ్ అడ్వకేట్ చేవెళ్ళ బార్ అసోసియేషన్ తెలంగాణ ఆయన మనకు సంబంధించిన ఆమెను అతి క్రూరంగా చంపినారు. ఈ విధంగా చాలాసార్లు మనం ప్రీవియస్ హిస్టరీ చూస్తే చాలామంది చనిపోతున్నారు, కానీ గవర్నమెంట్ మాత్రం పట్టించుకోకుండా ఉంది. కాబట్టి దానికి అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్ అనేది ముఖ్యం. నేను మెంబర్ అయితే ఖచ్చితంగా దాన్ని గవర్నమెంట్తో మాట్లాడి సాధించి తీరుతాను. ఈ విధంగా చాలా విషయాలు ఉంది మిత్రులారా. మనకని ఏ న్యాయవాది అయినా బ్యాంకు లోన్ పోవాలంటే బ్యాంకు అధికారులు మనల్ని కింద నుంచి పైకి చూస్తున్నారు, పట్టించుకోవటంలా. కానీ మనకని ఒక బ్యాంకింగ్ వ్యవస్థ అవసరం. నేను మెంబర్ అయితే బార్ కౌన్సిల్ మెంబర్గా ఖచ్చితంగా దాని మీద దృష్టి పెట్టి ఒక బ్యాంకింగ్ వ్యవస్థని నేను ఏర్పాటు చేస్తాను. ఈ విధంగా చాలా పాయింట్లు ఉండేది మిత్రులారా. అదేవిధంగా వికలాంగులకి ఆయా కోర్టులో నేను ఆంధ్రప్రదేశ్ మొత్తం బార్ అసోసియేషన్ తిరిగినాను. ఎక్కడ వికలాంగులకని తనిగా ర్యాంపు లేదు. నేను వచ్చినానంటే మెంబర్గా ఖచ్చితంగా ర్యాంపుని ఏర్పాటు చేస్తాను. అది అడ్వకేట్ ఉపయోగపడుతుంది, మిగతా లిటిగెంట్ పబ్లిక్ ఉపయోగపడుతుంది. తర్వాత ప్రతి జూనియర్ అడ్వకేట్కి నేను ఇక్కడ దీంట్లో నా అజెండాలో చెప్పాను. ఏపీపీ పరీక్షలు కానీ జడ్జీల పరీక్షలకి ఆయా కోర్టుల్లో శిక్షణా తరగతుల్ని నేను ఏర్పాటు చేస్తాను నెలకు ఒకసారి. తర్వాత రిటైర్డ్ అయినా లేదా అనారోగ్యంతో బాధపడుతూ ఇంటి పట్టు ఉండే న్యాయవాదులకి కనీసం 15 నుంచి 20,000 రూపాయలు స్టైఫండ్ నేను ఏర్పాటు చేస్తాను, గౌరవ వేతనము. ఇన్ని రకాలుగా ఉంది. దయచేసి నేను కొత్త ముఖాన్ని బార్ కౌన్సిల్కి నన్ను గెలిపించండి. నేను ఖచ్చితంగా మెంబర్గా మొత్తం ప్రతి అసోసియేషన్ 149 అసోసియేషన్ ఉంది ఆంధ్రప్రదేశ్లో. అన్ని అసోసియేషన్లు నేను తిరుగుతాను, వాళ్ళ బాధలను తీరుస్తాను. ఇది నేను ఐ స్వేర్ ఆన్ గాడ్, ఐ విల్ డూ మై డ్యూటీ. చంద్రశేఖర్ వజ్రాల, సీరియల్ నెంబర్ 21, తిరుపతి బార్ అసోసియేషన్. అందరికీ నమస్తే.